ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా ప్రైజ్లాడండి. దేవాది దేవుని స్తుతిస్తూ ఆయన ఇచ్చిన వాక్యం అందుకొని ఈ దినానికి ఆయన చేత ఆశీర్వదించబడి మనం ముందుకు వెళ్దాం. ఈ దినమునకు దేవుడు మనకిస్తున్నటువంటి వాక్యము కీర్తనల గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనములో ఈరోజు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యమును విందాము. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను అని ఈ వాక్యంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడండి. దేవుడు ఇక్కడ ఈ వాక్యము మనతో మనము మాట్లాడుకునే వాక్యం అండి. అంటే మనల్ని మనము ధైర్యపరచుకునే వాక్యమై ఉంది. ఇక్కడ కోరాల కుమారులు రాసినటువంటి కీర్తన ఇందులో నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు అని ముందుగా భక్తుడైనటువంటి కీర్తన రాసినటువంటి వారు దేవుని దగ్గర అడుగుతూ చెప్తున్నటువంటి మాట నా ప్రాణమా. అంటే నాతో నన్ను నేను బలపరుచుకుంటూ మాట్లాడుచున్నటువంటి నా దేవునికి గణపరుస్తూ చెప్తున్నటువంటి మాట. అందుకే నా ప్రాణమా, నాలో నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. అంటే ప్రతిదానికి సెల్ఫ్ కంట్రోల్ ఒకటి ఉంటుందని అన్న మాట మనకందరికీ తెలుసు కదండి. ఆ మాట అంటే అందరికీ గుర్తుకొచ్చేస్తుంది అంతా. కాబట్టి దేవుడు ఇక్కడ మనతో ఏమంటున్నాడు, నా ప్రాణమా, నా ప్రాణమా, నా విశ్వాసమా, నా హృదయమా, నా అంతరంగమా అని మనం తీసుకుంటే చాలా సులువుగా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు అంటే మనల్ని మనము బలపరుచుకుంటూ దేవుని దగ్గర మనము ప్రాధేయపడడం, మొరపెట్టడం అండి. అంటే ముందు మనల్ని మనం ధైర్యం చేసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటూ మనల్ని మనం ఓదార్చుకుంటూ సిద్ధపరచుకోవడం అన్నమాట ఈ వాక్యం. అంటే దేవుడి రోజు మనతో అంటున్నాడు, ముందున్నటువంటి సమస్యలను బట్టో, శ్రమలు శోధనలను బట్టో నువ్వు కృంగిపోకుండా నా వాక్యమును బట్టి, నీవు నా మీద ఉంచిన విశ్వాసమును బట్టి, నేను చేయగలను అని అన్న నీ యొక్క నమ్మకాన్ని బట్టి ముందు నిన్ను నీవు సిద్ధపరచుకొని దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి వాక్యం. అందుకే నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, ఆ తర్వాత నాలో నీవేళ తొందరపడుచున్నావు కదా. ఒక్కొక్కసారి మేము ఎప్పటి నుంచో ప్రార్థనలు చేస్తున్నాము, ఇంకెంతకాలం నుంచో మేము అడుగుతున్నాము, మాకు ఇప్పటిదాకా జవాబు రాలేదు, మాకు ఇప్పటిదాకా మేము ఎదురు చూస్తున్న దానిలో సమాధానం పొందుకోలేకుండా ఉన్నాం, ఆశీర్వాదం చూడలేని స్థితిలో ఉన్నాం. ఇంక ఇప్పుడు జరిగిపోతే చాలామంది కొన్ని ఫోన్ కాల్స్ వస్తుంటాయండి, అప్పటికప్పుడు జరిగిపోవాలా ఏదున్నా. ఏమన్నాడండి దేవుడు, ఏం చెప్పాడండి సిస్టర్ గారు, దయచేసి మాకు చెప్తారా? ఏదైనా దేవుడు బయలుపరిస్తే తొందరగా అవతల వాళ్ళు తొందర పెడుతున్నారండి, యువతల వాళ్ళు తొందర పెడుతున్నారండి, మాకు ఇప్పటికిప్పుడే జవాబు కావాలండి అని అంటే మనం ఆశపడినంత మాత్రాన, మనము తొందరపడినంత మాత్రాన ఏది జరగదు. సొంత ప్రయత్నాన్ని మనం చేసుకొని ఆ తర్వాత నష్టపోవాల్సింది కూడా మనమే. కానీ మన దేవుడు బలపరిచి ఇచ్చే ఆశీర్వాదం కొరకు మనము వెయిట్ చేయాల్సిందేనండి. అందుకే ఆ లోపల మనం చేయాల్సింది ఏం చేయాలి? దేవుడి దగ్గర దేవుడిచ్చు వాగ్దానాలు, వాక్యాలు, విశ్వాసం ద్వారా మనం గైకొని మనల్ని మనం బలపరుచుకుంటూ సిద్ధపరచుకుంటూ ముందుకెళ్ళడమే దేవుడిలో ఉన్నది. 10 మంది బుద్ధి కలిగిన కన్యలండి, పిలువబడ్డ వాళ్ళు 10 మంది. కానీ అందులో 5 మంది మాత్రమే సిద్ధపరచబడ్డారు. సిద్ధపరచబడడం అని అంటే సిద్ధలు తెచ్చుకున్నారు, నూనె తెచ్చుకున్నారు. ఏ టైంలో వెళ్ళిపోతుందో ఆ టైం నాకు ఏది ఎదురు చూడకుండా, దేనిని కోల్పోకుండా సమకూర్చుకొని వాళ్ళు సిద్ధపడ్డ వాళ్ళై ఉన్నారు అక్కడ. కానీ 5 మంది మాత్రము నిద్ర వస్తుందని లేకుండా నిద్రపోయారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే పెళ్లి కుమారుడు వచ్చాడు అని చెప్పి వాళ్ళకు కేక వినిపించిందో వెంటనే అప్పుడు లేచి చూసుకుంటే నూనె లేదు. సిద్ధపడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే, అక్కడ బయట అడిగితే ఎక్కడా దొరకలేదు. సిద్ధపడిన వాళ్ళు అడిగితే ఇది మా వరకు మాత్రమే ఉందండి, ఇప్పుడు మేము మీకు ఇచ్చేస్తే మా దగ్గర ఉంటుంది అని చెప్పి వాళ్ళు అనడము, ఈ లోపల సిద్ధపడిన వాళ్ళు వెళ్ళిపోవడం, ఆ తర్వాత సిద్ధపాటు లేని వారు విడిపించబడడం జరిగిందండి. అంటే నిన్ను సిద్ధపరచుకోవాలి. ప్రతి విషయానికి కూడా దేవుని కొరకు ఎదురు చూడాలి. నిజమైన దేవుని బిడ్డలమైతే, విశ్వాసులమైతే దేవునిలో మనము నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు అంటే ఆయన చేసేంత వరకు నేను నిలబడతాను, ఆయన నాకు ఇచ్చేంత వరకు నేను ఎదురు చూస్తాను. ఆ ఓర్పు సహనము నాలో ఉందని నిన్ను నీవు సిద్ధపరచుకుంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు,
నా తర్వాత నాలో నీవేళ తొందరపడుచున్నావు. నిన్ను నువ్వు ప్రశ్నించుకొని దేవుడు ఇస్తాడు తగిన సమయం అందు, తగిన కాలం అందు ఆయన చేసే దేవుడై ఉన్నాడని నిన్ను నువ్వు సిద్ధపరచుకున్నప్పుడు దేవుని యందు నిరీక్షణ ఉంచుము, దేవునిలో నమ్మకం ఉంచు. దేవుడు చేస్తానన్నాడు కదా, ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? చేసే దేవుడు మనతో ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఎవరై ఉన్నారు? నా రక్షణకర్త అయినా నా దేవుడై ఉన్నాడు. తప్పకుండా ఆయన కార్యం చేస్తాడు. అంటే అర్థం ఏంటండి? నిన్ను నీవు సిద్ధపరచుకోవడం అన్నమాట ఈ వాక్యం ద్వారా. ఈరోజు ఏ కార్యం గురించి ప్రియ సహోదరుడా సహోదరి ఎదురు చూస్తున్నారో, ఇంకే సమస్యను బట్టి దేవుడి పాద సన్నిధిలో కనిపెడుతున్నారో, ఈరోజు ఆ కార్యం చేయడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఆ కార్యం నెరవేర్చబడడం ఎంతో సమయం దూరంలో లేదండి, చాలా దూరంలో జరుగుతుంది. కానీ ఆ ఆశీర్వాదం నువ్వు అందుకోవడానికి నిన్ను నీవు సిద్ధపరచుకొని ఉన్నావా అని అడుగుతున్నాడు ఆయన. అందుకే నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్తయగు దేవుడు. ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఆయనలో నిరీక్షణ ఉంచు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన్ని స్తుతించదను అని నిన్ను నీవు సిద్ధపరచుకొని, నిన్ను నీవు బలపరచుకొని, నిన్ను నీవు విశ్వాసములో కూడగట్టుకొని దేవునిలో నువ్వు నిలబడితే తప్పకుండా దేవుడు చేయబోతున్న కార్యాన్ని అందరం చూడబోతున్నామండి. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఏ విషయంలో కూడా కృంగిపోకండి. తప్పకుండా దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఎదురు చూస్తూ కన్నీళ్లు కారుస్తూ అంగలారుస్తున్నావేమో, ఈరోజు నిన్ను నీవు నిరీక్షణ కొరకు సిద్ధపరచుకో. కృంగిపోకుండా, బలహీనపడకుండా, తొందరపడకుండా దేవుణ్ణి స్తుతించడానికి నీ దేవుడు రక్షణకర్త అయిన దేవుడు నేను నమ్మి ఆయన పాద సన్నిధిలో నువ్వు నిలబడ్డప్పుడు, సిద్ధపడ్డప్పుడు ఇంకా నేను ఆయన్ని స్తుతించి ఆశీర్వాదం అందుకుంటానని నిన్ను నీవు సమీకరించుకున్నప్పుడు ఆ దేవాది దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ వాక్యం వింటున్న వారికి అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, వందనాలు తండ్రి. గొప్ప దేవ, మహిమ కలిగిన నా తండ్రి, అయ్యా ఇచ్చిన మంచి వాక్యమును బట్టి నీకు స్తోత్రము స్తుతులు చెల్లిస్తున్నాము. నా యేసయ్య, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్తయగు దేవుడై ఉన్నాడు, నేను ఆయనను నిత్యము స్తుతించదను అని కొరహ కుమారుడు రాసినటువంటి కీర్తనల గ్రంథంలో ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. కావునయ్యా, ఏ కార్యము కొరకు మేము ఎదురు చూస్తున్నామో, ఇంకే అద్భుతము కొరకు మీ పాదాల చెంత కనిపెడుతున్నామో, ఏ పరిస్థితిని ఆశీర్వాదంగా మార్చుకోవడానికి మేము ఎదురు చూస్తున్నామో, ఏ బంధకాల నుంచి విడిపించబడాలి అని నీ పాదాల చెంత చేరి ఉన్నామో, ఏ చీకటి మాకు వెలుగుగా మారాలని ఆశపడుతున్నామో, అట్టి కార్యములన్నిటిలో కూడా నిరీక్షణ ఉంచి నిన్ను మేము స్తుతించగలిగినప్పుడు మా రక్షణకర్త అయిన దేవాది దేవుడు నీవు ఆశీర్వదించువాడవై ఉన్నావని నీ కార్యములను మేము అందుకొని నిన్ను మహిమపరచగలము. నా యేసయ్య, విన్న వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారముగా తండ్రి నీలో నడిచి నీ ఆశీర్వాదములను అందుకుంటే త్రోవలలో మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. నా యేసయ్య తండ్రి, నీకే వందనాలు. ప్రపంచ దేశాల మీదకి మీ హస్తమును నడిపించి శాంతి సమాధానముల చేత నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా దేవా, యవనస్తులను ప్రభ వారి కాడి మోస్తుండగా నీ నీతి మార్గముల వారిని నడిపించి మీ కాపుదల దయచేయండి తండ్రి. యేసయ్య, వివాహాలు కాకుండా ఎవరైతే ఇంకా ప్రభ ఎదురు చూస్తూ మీ ముందు మొరపెడుతున్నారో వారికి మంచి వివాహ జీవితాలను, వివాహాలకు కావలసిన సర్వము సకలమును మీరే సిద్ధపరచి వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరికైతే ఇంతదాకా సంతాన భాగ్యం లేక దేవా అంగలార్చుచున్నారు నా యేసయ్య ప్రభా, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావన్న ఈ వాక్యము ద్వారా వారిని బలపరచండి నాయన. నిరీక్షణ కలిగి వారి రక్షణ దేవుడమైన నీవు గొప్ప కార్యము చేయబోతున్నావని నిన్ను స్తుతించడానికి వాళ్ళని లేవనెత్తుకున్నామని ప్రార్థిస్తున్నా తండ్రి. సంతానం ఇచ్చు ప్రభా, అయ్యా నాయనా నీకు స్తోత్రములు నాయన. ఆయన గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం అని సెలవిచ్చిన నీ వాక్య ప్రకారము ఆ గర్భఫలాన్ని అందుకోవడానికి, నీ బహుమానం అందుకోవడానికి వారిని సిద్ధపరచండి తండ్రి. మీకే వందనాలు తండ్రి. నా దేవా, అయ్యా ఇదిగో తండ్రి, విపరీతమైనటువంటి వేడిని ప్రభా కమ్ముకొని ఉండగా వృద్ధులైన వారిని, చిన్న బిడ్డలను ప్రభా నీ చేతులకు అప్పగించుకొనిచుండగా మీకు వారిని మీ రెక్కల చాటుకు చేర్చుకొని దీవించండి. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలను నడిపించడానికి మేక స్తంభముగా తోడై ఉండి నడిపించిన గొప్ప దేవుడు ఈనాడు కూడా ప్రభా అయ్యా ఈ వేడిమి నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి.
నా దేవా నీకు స్తోత్రములు, వందనాలు తండ్రి. ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు జరుపుకుంటున్నారో, ఇంకెవరైతే ప్రభా వివాహ దిన మహోత్సవాలు చేసుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. మీ ద్వారా వారి ఇంకొక నూతన సంవత్సరంను అడిగి పొంది ఉన్నారు కాబట్టి మీ కృపల వారిని వర్తిల్లజేసి అనేక సంవత్సరములు మీ ద్వారా అడిగి పొందుకోవడానికి సిద్ధపరచండి తండ్రి. మీకే వందనాలు నాయన. ఈరోజు నూతనముగా చూసిన వారిని కూడా ఈ వాక్యం ద్వారా మీరే ఆశీర్వదించి మహిమ పొందమని మీ హస్తాలకు అప్పగిస్తూ మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రేసలాడండి. దేవాది దేవుడికి స్తోత్రము. చక్కటి వాక్యంతో ఈరోజు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ వాక్యం ఇతరులు కూడా వింటే బాగుంటుందన్న ఆసక్తి, ఆలోచన కలిగిన వారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వాక్యాన్ని స్నేహితులకు, కుటుంబీకులకు, సన్నిహితులకు షేర్ చేయమని అడుగుతున్నాను. మరి ముఖ్యంగా ఇంతదాకా ఎవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా మిమ్మల్ని కోరుకుంటూ అందరికీ ప్రేసలాడు. నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దేవన కరుహుడగా చేసిన దేవా